తీసారా? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము నుండి 8వ వచనం వరకు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలా ప్రాముఖ్యమైన ప్యాసేజ్ ఇది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. నా వైపు చూడండి. నా జీవితములో, నీ జీవితములో యాజ్ ఏ క్రిస్టియన్గా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని చిత్తాన్ని చేయడం, దేవుని చిత్తాన్ని చేసి చనిపోవడమే క్రైస్తవ జీవితం. ఏమై కరెక్ట్? దేవుణ్ణి నమ్మక ముందు మన బ్రతుకు వేరు, మన పద్ధతులు వేరు, మన క్రియలు వేరు, మన ఆలోచనలు వేరు. వన్స్ మనం దేవుణ్ణి నమ్మిన తరువాత ఆ రోజు నుండే మన మనసు దేవుని చిత్తము కొరకు పరితపించాలి. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్? అది తెలుసుకునే ప్రయత్నములోనే మనం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? ఈరోజు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? ఆ స్థాయికి గనక ఒక క్రైస్తవుడు రాగలిగితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని జరిగించు వాడు నిత్యము నిలుచును అని లేఖనములో ఉంది. నిత్యము మనం నిలబడాలి, పడిపోకుండా ఉండాలి. నిత్యము చనిపోయిన తర్వాత కూడా ప్రభువుతో మనం ఉండాలి అంటే మనము దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలి. చెయ్యాలి అంటే ఫస్ట్ మనకు దేవుని చిత్తం తెలియాలి. ఇక్కడ ఒక విషయం పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడయ్యా, మీ జీవితములో దేవుని చిత్తం ఇదే. ఏంటది? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అమ్మా, దినదినము మీరు పరిశుద్ధులగుచున్నారా, పాపులగుచున్నారా? చాలా పెద్ద ప్రశ్న ఇది. దినదినము, రోజులు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మీరు పరిశుద్ధులవుతున్నారా, పాపులవుతున్నారా? చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్మిన తరువాత కొంతకాలం వరకు పరిశుద్ధంగా ఉంటారు. కొంతకాలం తరువాత మరలా బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్తూ ఉంటారు. ఏ పాపాన్ని విడిచి వచ్చారో, ఏ పాపాన్ని వదిలిపెట్టారో, ఏ పాపాన్ని అసహించుకున్నారో, ఏ పాపానికి గుడ్ బై చెప్పారో, ఆఫ్టర్ సమ్ డేస్ దే విల్ గో బ్యాక్ టు దేర్ ఓల్డ్ సిన్స్. వాళ్ళ పాత పాపాల దగ్గరికి మరల వాళ్ళు వెళతారు. ఇది ప్రజెంట్గా ట్రెండ్గా ఉంది. ఇప్పుడు ప్రతి క్రైస్తవుని జీవితంలో ట్రెండ్ ఏంటి తెలుసా? నామకార్థ క్రైస్తవుని జీవితంలో విడిచిపెట్టిన పాపము దగ్గరికి మరలా పరుగులెత్తుతున్నారు. పీపుల్ ఆర్ రన్నింగ్ టు దేర్ ఓన్ ఓల్డ్ సిన్స్. జనరల్గా ప్రభు మనల్ని పిలిచిందెందుకు? వై వి ఆర్ కాల్డ్? అదే ప్యాసేజ్లో ఉంటుంది చూడండి, 7వ వచనం. పరిశుద్ధులగుటకే
దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇట్స్ వెరీ క్లియర్. అమ్మా, ఇందులో మర్మాలు ఏమన్నాయా? ప్రభు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధులగుటకే పిలిచాను. అంటే దేవుడు పిలిచినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? వీఆర్ ఇన్ సిన్. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం పాపములో ఉన్నాం. పాపములో ఉన్న మనల్ని దేవుడు పిలిచి, ఓ నెహెమ్యా, ఎంతకాలం పాపములో ఉంటావయ్యా? రా, ఆ పాపములో నుంచి బయటికి రా, వచ్చి ఇక నువ్వు పాపివి కావద్దు, పాపివిగా ఉండొద్దు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, ఇక నువ్వు ఈ రోజు నుంచి పరిశుద్ధునిగా మారిపో, నీతిమంతునిగా బ్రతుకు, పవిత్రునిగా బ్రతుకు అని నన్ను పిలిచాడు. నిన్ను కూడా అంతే పిలిచాడు. అంతేనా కదా? మరి ఆయన పిలిచిన పిలుపు మన జీవితములో నెరవేరాలి అంటే మనమేమవ్వాలి? రాను రాను పోయే కొద్దీ ఇంకెక్కువ పరిశుద్ధులం అవ్వాలి. ఏమవ్వాలి? ఇంకెక్కువ పరిశుద్ధులం అవ్వాలి. ఒక మాట ఉంటుంది చూడండి, ఇది మరి మనకి నేను నిన్ననో మొన్ననో చదివానది. రైట్, అదే 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 తెస్సలోనికలో 5:23 చదవండి. రైట్, ఏంటది? ఏంటది? అంటే పరిశుద్ధతలో మనం ఏమవ్వాలి? సంపూర్ణులం అవ్వాలి. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులము కాదా అంటే పరిశుద్ధులమే, కానీ మనం సంపూర్ణ పరిశుద్ధులం కాదు. ఇప్పుడు క్రైస్తవ లోకం ఎలా ఉంది తెలుసా? కొన్ని విషయాల్లో మనం చాలా బాగుంటాం, కొన్ని విషయాల్లో మాత్రం చాలా బాగోము. అంతేనా? కొన్ని పర్టిక్యులర్ విషయాల్లో మనంత నీతిగా, మనంత పరిశుద్ధంగా, మనంత యథార్థంగా ఎవరు ఉండరు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో మనంత చెడ్డగా ఇంకెవరు ఉండరు. దేవుణ్ణి సంతోషపరిచినట్టే పరిచి కొన్ని విషయాల్లో మరలా దేవుణ్ణి బాధ పెడుతున్నా. అది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. ఆ భక్తి పరలోక రాజ్యానికి చేర్చదు. ప్రభు కోరిక ఏంటి తెలుసా? మనము సంపూర్ణ పరిశుద్ధులం అవ్వాలి. అంటే పాపం అనేది ఏ కోశాన కూడా మన జీవితంలో ఉండకూడదు. అందుకే హోలీనెస్ అనేది ఇట్స్ ఏ ఎక్సర్సైజ్. పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇదొక అభ్యాసం. స్పోర్ట్స్ మ్యాన్ చూసారా? ఆటలాడే వారిని, ఈవెన్ సినిమా స్టార్స్ని కూడా వాళ్ళ బాడీ ఫిట్గా ఉండటం కోసం వాళ్ళు డైలీ ఏం చేసినా చేయకపోయినా ఎక్సర్సైజ్ మాత్రం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అందం కానీ వాళ్ళ ఫిట్నెస్ కానీ ఇదంతా వాళ్ళకి గట్టిగా ఉంటేనే వాళ్ళు రాణించగలరు. అలా రాణించాలి అంటే అది వాళ్ళకి అభ్యాసం, ఎక్సర్సైజ్. ప్రతిరోజు ఏ రోజైనా మానతారా? అస్సలు మానరు. మనం కూడా దేవునిలో బలంగా ఉండాలంటే, దేవునిలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునిలో స్థిరంగా ఉండాలంటే మనకు కూడా ఒక ఎక్సర్సైజ్ అవసరం. ఆ ఎక్సర్సైజే హోలీనెస్, పరిశుద్ధత. ఇది డైలీ మనం సాధన చేయాలి. శిరీష ఏం చేయాలి? పరిశుద్ధతను ప్రతిరోజు సాధన చేయాలి. మీరు చేస్తున్నారా? మీరు చేయకపోతే పరిశుద్ధులాగా అవలేరు. ఇప్పుడు మనం పరిశుద్ధులం అయ్యామా? పరిశుద్ధులమౌటకు సాగిపోవుచున్నాము.
వీఆర్ ఇన్ ఏ ప్రాసెస్. దాన్ని సరిగ్గా చేయగలిగితేనే కరెక్ట్గా పరలోకం వెళ్తాం. మధ్యలో తేడాలు వచ్చినాయి అనుకోండి, ఎక్కడో ఒక్కడ ఆగిపోతాం. మన జీవితంలో మనం పరిశుద్ధుల మగుటయే దేవుని చిత్తం. తర్వాత చదవండి 4వ వచనం, 3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే మనం ప్రతి పాపానికి దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా, మీకు పాపానికి ఎంత దూరం? మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరం అన్నట్టు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలి. మీకు పాపానికి ఎంత దూరం? అడుగుతారేంటక్క, చెప్పండి. చాలా దూరమా, కొంచెమే డిస్టెన్సా? కనుచూపు మేరలోనే ఉంటుందా అవసరాన్ని బట్టి వాడుకోవడానికి? లేకపోతే అసలు కనుచూపు మేరలు లేకుండా దూరంగా ఉందా? కొద్ది మందికి మాత్రం దేవుని కృపను బట్టి పాపానికి వాళ్ళకి చాలా దూరం, కానీ కొద్ది మందికి పాపం చుట్టూ వైఫై లాగానే ఉంటుంది. ఛాన్స్ దొరికితే అంతే కనెక్ట్ అయిపోతారు. అందుకే పాపానికి చాలా దూరంగా బ్రతకాలి మనం. అది ఏ పాపమైనా అవ్వచ్చు. ఇక్కడ కామతురత గురించే మాట్లాడాడు, కామాన్ని గురించే మాట్లాడాడు. కానీ జనరల్గా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎక్కువ పాపం కూడా ఇదే. చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా ఎక్కువ మందిలో జరుగుతున్న, ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరంగా జరుగుతున్న పాపం ఏంటంటే వ్యభిచారం, జారత్వం, కాముకత్వం. ఇది దేవుని నుండి పరిశుద్ధులను దూరం చేస్తుంది. బలాఢ్యులు కూడా ఇలాంటి పాపములో పడిపోతున్నారు. దేవునిలో ఎంతో బలమైన వారు కూడా పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపమైనా, అమ్మా మరలా చెప్తున్నా, ఏ పాపమైనా మనకి చాలా దూరంగా ఉండాలి. అవునా కాదా? ఏ పాపమైనా మనకు చాలా దూరంగా ఉండాలి. పాపము అనేది సాతానుది, అంతేనా? పరిశుద్ధత అనేది ప్రభువుది. యేసయ్య ఒక మాట అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, కానీ వానికి నాకు ఏ సంబంధం లేదు అంటాడు. పాపముతో మీకు ఏమైనా సంబంధం ఉంది అంటే మీకు సాతానుతో కూడా సంబంధం ఉన్నట్టు లెక్క. అంతేనమ్మా? మీకు సాతానుతో ఏ సంబంధము లేదు అని ఎప్పుడు చెప్పగలరు అంటే, సాతానుదైన పాపముతో మీకు ఏ సంబంధము లేనప్పుడే సాతానుతో సంబంధము లేనివారు మీరు. చాలామంది సాతానుతో సంబంధము కలిగి ఉన్నారు. ఏ పాపము మీ ఇంటి చుట్టూ కానీ, మీ ఒంటి చుట్టూ కానీ, మీ పరిసరాల చుట్టూ కానీ ఉండకూడదు. కొంతమంది ఎందుకో బాగా మెయింటైన్ చేస్తారు, చుట్టే మెయింటైన్ చేస్తారు. అవసరాన్ని బట్టి కనెక్ట్ అవుతారు. ఉంటే ఎట్లయినా కనెక్ట్ అవుతారు. జాక్ పూనెన్ గారు దేవుడు సేవకు రమ్మంటే వస్తూ వస్తూ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన పెద్ద పెద్ద చదువులు చదివాడు, నేవీలో పనిచేసేవాడంట, మంచి శాలరీ. సేవకు వచ్చిన తర్వాత డబ్బులు తక్కువైన తర్వాత మళ్ళీ ఎక్కడ సేవను వదిలిపెట్టి పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోతానేమో అనే భయంతో సర్టిఫికేట్స్ అన్ని చించేసి కాల్ చేసి సేవకు వచ్చిందంట. అందరు అన్నారంట, నువ్వు మూర్ఖును అని. మీరేమన్నా అనుకోండి, నేనైతే నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది నాకని ఆయన స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ చింపేసి సేవకు వచ్చేసాడు. మళ్ళీ ఆలోచన ఉంటుంది కదా, భద్రంగా బీరోలో ఉన్నాయి అనుకో, ఏమనిపిస్తుంది? ఒక అడుగట్టు అయితే బాగుంది అనిపిస్తుంది, అనిపోదా? మనుషులం కదా, మనకి ఎక్కువ వెనక చూపే ఉంటుంది, ముందు చూపు ఉండదు. ఏదైతే విడిచిపెట్టినామో వాటి మీద అప్పుడప్పుడు మనసు కలుగుతూనే ఉంటుంది. అది మానవ నైజం. అందుకే బైబిల్లో ఉంటుంది, మీరు విసర్జించండి అంటాడు కొన్నిసార్లు పౌలు. విసర్జించండి అంటే ఇంకా దాన్ని బహిర్భూమికి వెళ్ళి విసర్జించినట్టు.
దాని వైపు చూడడానికి కానీ దాని గురించి ఆలోచించడానికి కానీ మనకు మనసు ఉండదు. ఇంకా విసర్జిస్తే అలా పాపాన్ని విసర్జిస్తే అలా విసర్జించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎంత దూరం ఉందో జ్ఞాపకం చేసుకోండి. దగ్గరగా ఉంటే కనుక కొంచెం దూరంగా దాన్ని పంపించేయండి. దేన్ని? పాపాన్ని. రైట్. 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును నేను పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. లేచిన కాడ నుంచి మనసంతా దాని మీదనే ఉండాలా. ఎందుకంటే సైతాను కూడా వాని మనసంతా మన మీదనే పెడతాడు. వీళ్ళని ఎట్లా పవిత్రపరచాలా, లేచిన కాడ నుంచి పడుకునేదాకా వాని గురంతా నువ్వే, వాని మనసులో ఉండేది నువ్వే. అందుకే మనం కూడా ప్రతిరోజు మన మనసంతా నేను ఎలా పరిశుద్ధంగా బ్రతకగలను, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలని దాని మీదనే మన మనసు పెట్టాలి. అద్భుతమైన మాటలు ఇవి. ఇప్పుడు దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఎలా ఉంటారు? వాళ్ళ మనసంతా పాపం మీదనే ఉంటుంది. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని దోచుకుందాం, ఎవరిని బాధ పెడదాం, ఎవరిని తిడదాం, ఎవరిని కొడదాం, ఎవరిని ఇతరులది ఏది ఎవరిది ఆశిద్దాం. వాళ్ళు దేవుని ఎరగని వారు గనక వాళ్ళు అలా ఉండడంలో తప్పు లేదు. కానీ మనం ఇప్పుడెవరం? దేవుణ్ణి ఎరిగిన వారం. దేవుణ్ణి ఎరిగిన వారైతే వారి దేహాలను, ఘటమంటే అదేగా, ఘటమంటే ఏంటి? శరీరం. మన ఘటాలను, మన శరీరాలను పవిత్రంగా ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండాలి. దానియేలు దగ్గరికి భోజనం వచ్చింది. ఏం భోజనం ఇది? వారి దేవతల దగ్గర బలర్పించిన భోజనం. కనుక ఆయనకి వెంటనే బల్బు వెలిగింది. ఈ భోజనం గనక నేను తింటే నా దేహము అపవిత్రపరచబడుతుంది గనుక సారీ అని చెప్పాడు. భోజనము ద్వారా కూడా మన శరీరములు అపవిత్రపరచబడతాయి. అవునమ్మా. అందుకే మనం ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు, ఏది పడితే అది టచ్ చేయకూడదు. ముట్టినా కూడా అపవిత్రులమైపోతాం. ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది వినకూడదు. వినుట వలన, చూచుట వలన, మాట్లాడుట వలన, టేస్ట్ చేయుట వలన, టచ్ చేయుట వలన, ఈవెన్ వెళ్ళుట వలన, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళుట వలన మనం అపవిత్రపరచబడతాం. బయ్యారంలో మన శుక్రవారం ప్రార్థనకు రమ్మంటే వెళ్ళాను. సూర్యకాంతయ్య గారు, ఆమె క్రైస్తవురాలు, నాకు తెలిసి బాప్తిస్మం కూడా తీసుకునే ఉంటుంది. ఆమెకు ఇప్పుడు యేసు ప్రభు పోయి ఇంకో దేవుడు వచ్చిందట. నేను వాకింగ్ చెప్తా అంటే ఆవలింతలు వస్తున్నాయి ఆమెకి. ఒక రకమైన బిహేవియర్. ఏంటయ్యా అనే విషయం తెలుసుకుంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే, వాళ్ళ పక్కన ఎక్కడో ఎవరో దేవతలో దేవరలో పెట్టుకుంటా ఉంటే ఏమో చూద్దామని వెళ్ళిందట. దేనికి వెళ్ళింది? ఏం పని లేదా? ఎందుకు చూడాలి నువ్వు పోయి? వాళ్ళు ఏదో చేసుకుంటే నువ్వు పోయి చూడటం ఏంటమ్మా విగ్రహారాధనని? కొంతమందికి అలవాటు ఉంటుంది, జాగ్రత్తగా వినండి. కొంతమందికి అలవాటు ఉంటుంది. నేనేం చెయ్యనండి, చూస్తాను వెళ్ళి. ఏంది చూసేదాడా? ఏం చూస్తావు? అటునుంచి ట్రాన్స్ఫర్ అయిందనుకో అయిపోతావు. వెళ్ళకూడదమ్మా. విగ్రహారాధన జరిగే స్థలానికి మనం వెళ్ళకూడదు. ఇంతకుముందు చెప్పా, మా కౌలాపురంలో ఒక మంగమ్మని ఒక ఆమె ఉండేది. ఆమెకు చెప్పిన, అయ్యా నా కొడుకు అడిగి రమ్మంటాడు గుడికాడికి, అన్నప్రాసన చేసుకుంటున్నారంట మా మనవరాలి కంటే. నేను చెప్పిన, నువ్వు పోయే స్థలం కాదది.
ఫీల్ అవుతారయ్యా అంటే ఫీల్ అయితే అవని అని చెప్తే నా మాట వినకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత పిచ్చిలే చచ్చిపోయింది. వెళ్ళిపోయి వచ్చిన కాడ నుంచి ఆ శక్తులు వచ్చేసినాయమ్మా. ఒక మెంటల్ లాగా మాట్లాడడం, తానే మాట్లాడుకోవడం, కొంతకాలానికి చనిపోయిందా. కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు అంతే. ఇక ఆ స్థలాలు ఏంటంటే అపవిత్రమైన స్థలాలు, విగ్రహ ఆరాధన జరిగే స్థలాల దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది ఊరేగింపులప్పుడు చూస్తూ ఉంటారు. ఏం పని మీకు? డ్యాన్స్లు వేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. నో, మన పాదం అపవిత్రమైన స్థలానికి వెళ్ళకూడదండి. జనాలు ఏమన్నా అనుకోని ఎటన్నా పోని మనకెందుకు? మనం పిలువబడింది పరిశుద్ధులం అవ్వడానికి. రైటా? జాగ్రత్త. తర్వాత ఇంకోటి ఏంటంటే, అదే 4-5 వచనాలు కలిసి ఉన్నాయి కదా, పరిశుద్ధత యందును ఘనత యందును. చూడండి, ఘనత ఎప్పుడు కలుగుద్ది? ఒక మనిషికి ఘనత, విలువ ఎప్పుడు ఉంటుంది? వెన్ దే ఆర్ హోలీ. పరిశుద్ధత కలిగి బ్రతికేవానికే, నీతిగా బ్రతికే వారికే ఘనత ఉంటుంది. అంతేనా బ్రదర్? పిచ్చి పిచ్చిగా అన్ని తింటూ అన్ని తాగుతూ అపవిత్రంగా బ్రతికే వారికి ఎవరన్నా ఘనతనిస్తారా? రెస్పెక్ట్ ఉంటుందమ్మా? విలువ ఉంటుందా? ఉంటుందా? మన దేవునికి ఈ రోజున ఇంత విలువ, ఇంత ఘనత ఉండడానికి గల కారణం ఏంటంటే, అందరిలో కంటే మహాపరిశుద్ధుడు ఆయన. యేసయ్య లాంటి పరిశుద్ధులు ఇంకొకరు లేరు. ఉన్నారా? ఒక వ్యక్తికి ఘనత రావాలన్నా, విలువ రావాలన్నా, మర్యాద రావాలన్నా మనం పరిశుద్ధత కలిగి బ్రతికితేనే ఘనత. నీతి తప్పి బ్రతికే వారికి, అపవిత్రంగా బ్రతికే వారిని చీ అంటారు. మన ద్వారా దేవునికి ఘనత రావాలన్నా, మనకు ఘనత రావాలన్నా మనం పరిశుద్ధతను కలిగి బ్రతకాలి, లేకుండా బ్రతకొద్దు. నేను ఒక మాట అంటాను, మీరేమనుకోకూడదు. పరిశుద్ధత లేకుండా బ్రతికే బ్రతుకు అసలు అది బ్రతుకే కాదు. నీ దృష్టిలో అది బ్రతకవచ్చేమో కానీ అసలు జీవితానికే మూలం అది, బేస్ అది. మనిషి అంటే ముందుండాల్సింది హోలీనెస్, పరిశుద్ధత, పవిత్రత. అది లేకుండా బ్రతికే బ్రతుకు అసలు అది బ్రతుకే కాదు. నీ దృష్టిలో బ్రతుకేమో, మనుషుల దృష్టిలో కానీ, ముఖ్యంగా దేవుని దృష్టిలో అయితే జీరో నీకు విలువ. ఈ రోజున చూడండి, అందుకే మనకు విలువ లేదు. విలువ లేదండి. సొసైటీలో ఎందుకు విలువ లేదు? కొంతమంది కుటుంబంలోనే విలువ ఉండదు. తప్పు చేసేవాడిని ఎవడు గౌరవిస్తారండి చెప్పండి మీరు? భర్త తప్పు చేస్తున్నాడు అనుకోండి, దండేస్తారా? కాళ్ళు మొక్కుతారా? ఈయనకేంది విలువ ఇచ్చేది అనుకుంటారు. ఈవెన్ భార్య కూడా తప్పు చేస్తుంది అనుకోండి, ఏమనుకుంటారు? గౌరవిస్తారా? పిలుపు కూడా మారుద్ది, రెస్పెక్ట్ మారుద్ది. ఇలాంటి దానికా నేను విలువనిచ్చేది? చాలామంది తెలియక కుటుంబంలో భార్యాభర్తలు వారి విలువను వాళ్ళే తీసుకుంటారు. కుటుంబంలో తీసుకుంటారు, సమాజంలో కూడా తీసుకుంటున్నారు. ఇక నువ్వు బతికినా చచ్చినట్టే లెక్క. అందుకే పాపం చేసే వాళ్ళకి ఎవడేమనుకుంటున్నారు అనవసరం కదా. నన్ను గౌరవిస్తున్నాడా లేదా, మర్యాద ఇస్తున్నాడా లేదా ఎన్న చూడరు. నువ్వేమన్నా అనుకో, నేను చేసేది నేను చేస్తూనే ఉంటా. అంత దిగజారిపోతారు వాళ్ళు, అంత దిగజారిపోతారు వాళ్ళు. అందుకే వీ హ్యావ్ టు మెయింటైన్ హోలీనెస్. పరిశుద్ధతను మనము కలిగి ఉంటేనే ఘనత కూడా కలుగుతుంది. తర్వాత చూడండి, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యకుండవలెను. ఇప్పుడు ఒక వ్యక్తి అపవిత్రంగా, అపరిశుద్ధంగా బ్రతుకుతున్నాడంటే అది అర్థం ఏంటి? మోస బ్రతుకేనా కాదా? మోసం అంటే ఏంటమ్మా చెప్పండి? ఒక వ్యక్తిని
అన్యాయంగా బాధ పెట్టడమేగా, తెలియకుండా వాళ్ళ దగ్గరుండి మనం పొందుకోవడమేగా. ఇప్పుడు నేను వేరొకరి భార్యని నేను ఆశించాను అనుకోండి, ఆ భర్తకి నేను మోసం చేసినాను కాదా? ఇప్పుడు ఆమె పరాయి వాళ్ళ భార్య, పరాయి పురుషుని భార్య, ఆమె భార్యని నేను ఆశించింది అనుకో, నా భార్యను మోసం చేసినట్టే, ఆమె భర్తను మోసం చేసినట్టే, వాళ్ళ పిల్లలను కూడా నేను మోసం చేసినట్టే, నా పిల్లల్ని మోసం చేసినట్టే, వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసినట్టే, నా తల్లిదండ్రులను మోసం చేసినట్టే. ఎంత ఉంటుందండి దీని వెనకాల? ఇవన్నీ ఎవరిని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచిస్తాడు తప్పు చేస్తాడా? సైతాన్ ఇవన్నీ ఆలోచింపజేయదు. ముందు రే నువ్వు హ్యాపీగా ఉండాలరా, అమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ప్రొసీడ్ అంటది అంతే. ఇవన్నీ దొరికినాక, దెబ్బలు తిన్నాక, జీవితం అంతా పాడైపోయినాక అప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు. ఏముంటుంది వెనక్కి తిరిగి ఆలోచిస్తేప్పుడు? నథింగ్ విల్ బీ దేర్, ఏముండదు. మోసం చేయొద్దు. డబ్బు విషయంలో కానీ, అమ్మా ఈ కామం విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మనం ఎవరిని మోసం చేయొద్దు. మోసం చేస్తున్నామంటే మనం పవిత్రులం కాదు. పరిశుద్ధులు ఎవ్వరు కూడా ఎవరిని మోసం చేయరు, యథార్థంగా ఉంటారు. పదాజ్ఞలో చివరాజ్ఞ అదే కదా, నీ పొరుగు వానిదగు దేనినైనా నువ్వు ఆశించకూడదు. అది ఎద్ద, గాడిద, పనివాడ, భార్య, ఇల్ల, పొలమ, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీది నీకు కలిగి ఉన్న దాని యందు నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఇతరుల దాని యందు మనం ఆశ కలిగి ఉండకూడదు. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. మన దేవుడు చూసి చూడకుండా వెళ్ళిపోయేవాడు కాదు. మనం చేసిన ప్రతి తప్పుకు ప్రతిదండన ఉంటుంది. నేను నిజంగా నా కూతుర్ని ప్రేమించేవాడినైతే ఆమె నాకే గనక పుడితే నా కూతురు తప్పు చేస్తుంటే నేను సమర్థించను. చాలామంది తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. కూతుర్లు కానీ కుమారులు కానీ తప్పు చేస్తుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అది ఎంత పెద్ద పొరపాటు తెలుసా? చాలా పెద్ద పొరపాటు, క్షమించలేని పొరపాటు. సామెత గ్రంథంలో ఉంటుంది, పిల్లలకి సహజంగా మూర్ఖత్వం అనేది ఉంటుంది, కానీ అది శిక్షాదండము ద్వారా తొలగిపోయింది. పిల్లల్లో మూర్ఖత్వం అనేది కామన్గా ఉంటుందమ్మా. మనం అలా చూస్తూ చూడకుండా వెళ్ళిపోవద్దు. శిక్షాదండం అంటే ఏంటి? ఇంతకుముందు చింతబరికలు ఉండి యమాదెబ్బలు వెనక్కి తిప్పి, చిన్న తప్పు చేస్తే గట్టి కొట్టేసరికి ఇంక రెండోసారి చేయాలనిపించదు. ఎందుకంటే ఓహో ఇది చేస్తే మా డాడీకి మా మమ్మీకి నచ్చదు, దెబ్బలు పడతాయి నాకు. మన పాస్టర్ గారు రవికిరణ్ చిన్న మిస్టేక్ ఆ పాప చేస్తే ఆ పాపని భయంకరంగా కొట్టేశాడు. ఎందుకంటే మరి ఇంతే అన్న, ఈ వయసులో కొట్టకపోతే వాళ్ళకి తర్వాత అర్థం కాదు. మన దేవుడు మంచి తండ్రి మనకి, అమ్మా అడగోలు తండ్రి కాదు. మన దేవుడు మనకు మంచి తండ్రి. అందుకే మనము చిన్న తప్పు చేసినా కూడా దాన్ని టాలరేట్ చేయడు, ప్రతి దండన ఉంటుంది. చాలామంది కనీసం కామన్ సెన్స్ లేకుండా పెద్ద పెద్ద తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నాగా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక రోజున మీ అంతు చూసేది మన దేవుడే. ఇప్పుడు కీర్తనలో ఏముంది? యెరూషలేము పట్టణాన్ని ఎందుకు పాడుదిబ్బగా చేశారంటే దేవుడు పర్మిషన్ లేకుండానే చేశారా? నో. మరి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? వాళ్ళ ప్రవర్తనను బట్టి పర్మిషన్ ఇచ్చాడు. లేకపోతే దేవుని పర్మిషన్ లేకుండా వచ్చి దేవుని పట్టణాన్ని, దేవుని మందిరాన్ని అంత దారుణంగా పాడు చేయగలరామా? చేయలేరు. కొన్నిసార్లు దేవుడే మనల్ని కావాలని శత్రువులకు అప్పగిస్తాడు. అది బైబిల్లో ఉన్న పద్ధతే, పాత పద్ధతే, కొత్త పద్ధతి ఏం కాదు.
మన శత్రువులు మన వశం అవ్వాలంటే మనం ప్రభువుకి పరిశుద్ధంగా బ్రతికితే వారు మన కాళ్ళ దగ్గరకు వస్తారు. ఈ మాట బాగా వినండి అమ్మా. నీ శత్రువులు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిన్ను క్షమాపణ అడగాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు. నీ శత్రువులు దేవుడు నీకు మిత్రులుగా, నీ ప్రవర్తన ఆయనకి అంగీకారమైనప్పుడు, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, నీ ప్రవర్తన దేవునికి అంగీకారమైనప్పుడు నీ శత్రువులను దేవునికి మిత్రులుగా మార్చివేస్తాడు. నీ ప్రవర్తన దేవునికి విచిత్రంగా మారిందనుకో, నువ్వు వాళ్ళకి అయిపోతావు, ఇంకా నిన్ను వాళ్ళకి అప్పగించేస్తాడు. నీ జీవితం అంతా ఇంకంతే. దేవుడు చూస్తూ ఉంటాడు తప్ప శత్రువు నీ మీదకి వచ్చి దాడి చేస్తుంటే దేవుడు కనీసం మాట్లాడు. ఇది చాలా భయంకరమైన విషయం. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఇది జరుగుతూ ఉంది. ఆ దుస్థితికి రావద్దు. తర్వాత చదవండి. పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉంటూ పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషును ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇంత చెప్పిన ఫైనల్ కంక్లూజన్ ఇది. ఇంత జాగ్రత్తగా చెప్పిన ఇంతేలే అనుకున్నావనుకో, నువ్వు ఉపేక్షించేది, నువ్వు తృణీకరించేది, నువ్వు కాదనేది పాస్టర్ నెహెమ్యాను కాదు, పాస్టర్ నెహెమ్యా దేవుణ్ణి. పాస్టర్ నెహెమ్యా నువ్వేం చేసినా ఏం చేయలేడు పాపం, చేతగానోడే. చేతనైనా చేతగానట్టే ఉంటాడు. కానీ పాస్టర్ నెహెమ్యా దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన చేతగానుడు కాదు, రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. నీ అంతమేందో చూసే అంతవరకు నిన్ను వదిలిపెట్టడు ఇంకా. అందుకే ఉపేక్షించొద్దు, లైట్ తీసుకోవద్దు, అది మీకు మంచిది కానే కాదు. ఇదంతా దేవుణ్ణి సంతోషపరిచే మనస్సు. అదే 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. రైట్. ఇప్పుడు ఈ కింద 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్నట్లుగా మన ప్రవర్తన ఉంటే మనము దేవుణ్ణి సంతోషపరుస్తామా లేదా? అంతే కదా. పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాము అంటే దేవునికి ఎంత ఆనందం అండి. కొంతమంది తల్లిదండ్రులను చూస్తాను నేను, పిల్లలకి చదువు రాకపోయినా పర్వాలేదు కానీ వారికి ఎటువంటి అపవిత్రత లేకుండా బ్రతికితే చాలు అనుకునే తల్లిదండ్రులు కొద్దిమంది ఉన్నారు. అవసరమైతే మనకు పాస్టర్ గారు చెప్తున్నారు, మీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అపవిత్రపరచబడుతున్నారని గనక మీకు తెలిస్తే స్టాప్ దెమ్ టు గో స్కూల్. పిల్లల్ని చదువులకి పంపించడం ఆపేయండి అన్నాడు ఆయన. 10th క్లాస్ పోనీ, డిగ్రీ పోనీ, ఇక్కడ జీవితం పోతుంది. చదువు పోతే పోయింది. చదువు ఉంటేనే బతకగలమా? దేవుడు ఉంటే బతుకుతాం, పరిశుద్ధత ఉంటే బతుకుతాం. మా సీరియస్ ఇది. మీ పిల్లలు గనక స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని తెలిస్తే స్కూల్ కానీ కాలేజ్ కానీ నిర్మోహమాటంగా బంద్ చేయించాలి. పిల్లలకి చెప్పాలి ముందే ఈ విషయం. మీరు స్కూలుకు పంపించేటప్పుడే చెప్పాలి, కాలేజీకి పంపించేటప్పుడే చెప్పాలి. మీరు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వేషాలు వేయకూడదు, చదువుకోవాలంతే. నిర్మోహమాటంగా బంద్ చేపిస్తామని చెప్పాలి, బంద్ చేయించాల్సిందే. దేవుని కంటే పరిశుద్ధత కంటే మన జీవితంలో మనకి ఏది ముఖ్యం కాదు. ఈవెన్ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా
అవి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలైనా కూడా రాజీనామా చేసేయాలా, లేకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలా. అంతేగాని అపవిత్రంగా చేసే ఉద్యోగాలు ఎందుకవి? పాపం ఇప్పుడు ఎక్కువ ఎక్కడ జరుగుతుందమ్మా? స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో. అవునా? వీళ్ళు ఉద్యోగాలకని పోయి అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, చదువులకని పోయి అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. నాన్సెన్స్ అసలు. మనిషి మనసంతా చేసే పని మీద పెట్టకుండా ఎందుకమ్మా దరిద్రంగా వేరే వాటి మీద పెడతారు? నువ్వు పని చేయడానికి పోయి నువ్వేం చేయాలా? పని చేసి నోరు మూసుకొని రావాలా. మిగతా వాటి గురించి ఎందుకు? అసలు అది లేకపోతే వీళ్ళు పనికే పోరు తెలుసా? పోయేదే దానికోసం. అందుకే మధ్యలో ఆగిపోయి ఆగమైపోయేది. తప్పు కదా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒక మాట చదివి ముగించేద్దాం. 2వ తెస్స 1:12. సారీ 9వ వచనం. చాలు. పరిశుద్ధుల యందు దేవుడంట మహిమపరచబడతాడంట. అమ్మా వినండి, మీ యందు దేవుడు మహిమపరచబడాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. దట్స్ ఆల్. అపవిత్రుల యందు దేవునికి మహిమ రాదు, అపరిశుద్ధుల యందు దేవునికి మహిమ రాదు. పరిశుద్ధుల యందు దేవుడు మహిమపరచబడతాడు. మీకు ఈరోజు వాక్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాం, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. దేవుని పరిశుద్ధమైన శరీరాన్ని, దేవుని పరిశుద్ధమైన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు అపవిత్రంగా ఉంటే పరిశుద్ధమైనది అపవిత్రమైన దాంట్లో పోయొచ్చా? ఏమా? నీళ్లు కానీ, పాలు కానీ, తేనె కానీ ఏదైనా ఏ పాత్రలో పోస్తాం? ఏది క్లీన్గా ఉంటుందో ఆ పాత్రలోనే పోస్తాం. చెత్తున్నా, మడ్డున్నా, ఏమన్నా గలీజుగా ఉన్నా ఆ పాత్రలో పొయ్యం. ఒకవేళ ఏ పాత్ర లేదు అదే పాత్రలో పోయాలంటే ఏం చేద్దాం? శుభ్రం చేసి పోస్తాం తప్ప ఏం కాదులే అని పోస్తామా? ఎందుకు? అపవిత్రమైన పాత్రలో పవిత్రమైనది పోయబడ్డప్పుడు ఈ అపవిత్రత వీటిని కూడా అపవిత్రంగా చేస్తుంది. దీంట్లో ఉన్న అపవిత్రత పరిశుద్ధమైన దాన్ని కూడా ఏం చేస్తుంది? అపవిత్రం చేస్తుంది. క్లీన్గా లేని పాత్రలో క్లీన్గా ఉన్నవి పోస్తే ఏమవుతాయి? క్లీన్ అవుతాయా? అన్క్లీన్ అవుతాయా? అన్క్లీనే అవుతాయి. అట్లనే దేవుని పరిశుద్ధమైన రక్తాన్ని, శరీరాన్ని మనం తీసుకుంటున్నాము అంటే మన బాడీలోకి ఈ బాడీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదై ఉంటే. బాగా వినండి, ఒక మంచి మాట చెప్తాను. దేవుని రక్తం, దేవుని శరీరం పరిశుద్ధం, మన దేహం కూడా పరిశుద్ధం. అలాంటప్పుడు ఆ పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైన దాంట్లోకి వస్తే దేవుని శక్తి ఈ పాత్రకి ఎక్కువైద్ది, దేవుని మహిమ ఎక్కువైద్ది, దేవుని బలం ఎక్కువైద్ది, దేవుని కార్యాలు వీరి ద్వారా ఎక్కువ జరుగుతాయి. దేవుడు వీరిని వాడుకుంటాడు, వీరి ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండాలి అంటే, అలా జరగాలి అంటే ఆయన శరీరం ఎప్పుడూ పరిశుద్ధమే, ఆయన రక్తం ఎప్పుడూ పరిశుద్ధమే. మనమే ఎప్పుడు
పరిశుద్ధంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఒక్క మాట అడిగి నేను ముగిస్తాను. మీరు చెప్పండి, నిజంగా మీకు పరిశుద్ధత విషయమై ఎంత జాగ్రత్త ఉంది? ఎన్నో విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాంగా, ఎన్నో విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉంటాం. పరిశుద్ధత అనేది చిన్న విషయమా? ఈజ్ ఇట్ స్మాల్? ఈజ్ ఇట్ లిటిల్? పరిశుద్ధత అనేది ఎంతో పెద్ద విషయం. మరి ఈ విషయం మీద మనం ఎందుకు జాగ్రత్త కలిగి లేము? ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తున్నా, ఇంట్లో నుంచి కాలేజీకి వెళ్తున్నా, ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్తున్నా, ఇంట్లో నుంచి కనీసం హాస్పిటల్కి వెళ్తున్నా, ఇంట్లో నుంచి ఫంక్షన్కి వెళ్తున్నా, పెళ్ళికి వెళ్తున్నా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకొని పోవాలి. ప్రభువా, నేను ఎంత పరిశుద్ధంగా వెళ్తున్నానో అంతే పరిశుద్ధంగా తిరిగి రావాలి అని. ఎందుకంటే వెళ్ళేది పాపపు లోకములోకి, అంతే కదా. పరిశుద్ధంగా తిరిగి వస్తావనే గ్యారంటీ ఉందా? చూడకూడదు చూస్తావేమో, వినకూడనిది వింటావేమో, మాట్లాడకూడనిది మాట్లాడతావేమో, రాకూడని ఆలోచనలు అక్కడ నీకు వస్తాయేమో. అందుకే జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని, ఏ అపవిత్రత నాకు అంటకుండా నా చుట్టూ నీ కంచె వేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. కొంతమందికి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన లేదు, ఏం లేదు, అమ్మో టైం అయిపోయింది రేపు వెళ్ళిపోవడమే. ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నాడు దెయ్యం. దొరికితే ఇంక అయిపోయినట్టే, ఏముండదు. మొన్న ఒక పిల్ల వాటర్ ఫాల్స్కి వెళ్ళిందంట. వస్తూ వస్తూ దెయ్యాన్ని పట్టుకొని వచ్చింది. నిజమమ్మా, పట్టుకొని వచ్చి అంటుందంట. నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మనోళ్ళే. అయ్యారు మా అమ్మాయికి దెయ్యం పట్టింది. ఎందుకు? వాటర్ ఫాల్స్కి పోయిందండి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. మాటలు తేడా పడ్డా, చూపులు తేడా పడ్డా, ప్రవర్తన తేడా పడ్డా, బైబిల్లో పౌలు అంటాడు, అపవాదికి చోటివ్వకుడి. ఇట్స్ వెరీ క్లియర్. అసలు దానికి సిగ్గులేదు, సైతానికి సిగ్గులేదు. నువ్వు అవకాశం ఇవ్వకపోయినా వచ్చిద్ది అది. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే, వెల్కమ్ బోర్డు పెడితే ఆగుదాకా మొత్తం ఆవరించేసింది. అందుకే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. యేసు ప్రభు స్వయంగా సువార్తలు 2-3 సార్లు చెప్పాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడని. ఏందన్నా? నిన్ను గూర్చి నువ్వే జాగ్రత్త పడాలి, నన్ను గూర్చి నేనే జాగ్రత్త పడాలి. ఎవరికన్నా ఉందా ఈ జాగ్రత్త? నాకు తెలుసులేండి, పెద్ద డైలాగ్ మళ్ళీ తర్వాత. జాగ్రత్తమ్మా అంటే నాకు తెలుసు. ఏం తెలుసు? అపవిత్రమైపోవడం తెలుసు, సైతానికి అవకాశం ఇవ్వడం తెలుసు. తెలుసన్నోళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టం అండి. పరలోకం అయితే పరిశుద్ధులకే. నేను చెప్తున్నాను కదా, అపవిత్రులకు పరలోక రాజ్యములో స్థానం లేదంటే లేదంతే. నేను ఇంతకుముందు చెప్పా మీకు, ఈ ఆడిదాకా పరిశుద్ధంగా బ్రతికి రేపు పవిత్రమైన, ఎల్లుండి దేవుడు వచ్చినా నువ్వు చచ్చిపోయినా నీకు పరలోకం లేదు. ఈ రోజు వరకు చాలా పరిశుద్ధంగా బతికావు, రేపు పొద్దున్నే అడుగులు తడబడ్డాయి, పాడైపోయినావు, ఎల్లుండి నువ్వు పోయినా దేవుడు వచ్చినా నీకు పరలోకం లేదు. దేన్నైనా మనం పోగొట్టుకోవచ్చు, కానీ పరిశుద్ధతను మనం అస్సలు పోగొట్టుకోవద్దు. వి షుడ్ నాట్ లూజ్ అవర్ హోలీనెస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.